దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. శరదృతు వర్ణనము. బలరాముడు ప్రలంబాసురుని వధించుటయు, కృష్ణుడు దావానలమును మృంగుటయు బృందావనంలో ఇంటింటా చర్చనీయాంశములాయెను. గోపాలురు ఈ అద్భుత చర్యలను తన భార్యలకు ఇతరులకు వర్ణించి చెప్పసాగారు. ఆ అద్భుత చర్యలకు వారందరూ ఆశ్చర్యచకితులైరి. కృష్ణుడును బలరాముడును ఎవరో దేవతా పురుషులనియు దయతో వారు బృందావనమున తమ పిల్లలుగా అవతరించరనియు వారు నిశ్చయించుకొని గ్రీష్మ ఋతువు గదాని క్రమముగా వర్షాకాలము వచ్చెను. భారతదేశమున వర్షాకాలము తీవ్రమైన వేసవి ఎండల తర్వాత ప్రవేశించెను. కావున అందరూ సంతోషముగా దానిని ఆహ్వానింతురు. సూర్యచంద్రులను కప్పివేయును. ఆకాశమంతయు అలుముకుని మేఘములు ప్రజలను చాలా సంతోషము కలిగించును. వారు ప్రతిక్షణము వర్షాగమనమునకై ప్రతీక్షించుచుందురు. గ్రీష్మము తర్వాత వర్ష ఋతువు ప్రవేశముతో ప్రతి వారికి ప్రాణములు లేచి వచ్చినట్లుండును. ఉరుములను అప్పుడప్పుడు కనిపించు మెరుపులను ప్రజలకు అమిత సంతోషమును కలిగించును. వర్ష ఋతువు లక్షణములను సప్త రజస్తమస్లు అను త్రిగుణముల చేత ఆవృతులైన జీవుల లక్షణములతో సరిపోల్చవచ్చును. అనంతమైన ఆకాశము, పరబ్రహ్మము, అల్పులైన జీవులు, మేఘములచే కప్పబడిన ఆకాశము వంటివారు, లేక త్రిగుణములతో ఆవృతమైన బ్రహ్మ వంటివారు. నిజమునకు ప్రతి జీవియు పరబ్రహ్మము యొక్క అభిన్నమైన అంశమే. పరబ్రహ్మ లేక అనంతాకాశమంతయు ఎన్నడను మేఘచ్చము కాదు. ఆకాశములో ఒక భాగము మాత్రమే ఆచారిత మగును. భగవద్గీతలో నుడివినట్లు జీవులు దేవాదిదేవునిలోని ఒక అంశము అయితే వారు ఆ పరమపురుషుని యొక్క ఒక స్వల్పమగు భాగము మాత్రమే. ఆ భాగము త్రిగుణములచే కప్పబడినది కనుక జీవులు ఆ భౌతిక ప్రపంచముననే జీవించుచున్నారు. బ్రహ్మజ్యోతి సూర్యకాంతి వంటిది. సూర్యకాంతి ప్రకాశమానమగు సూక్ష్మాణువులతో కూడినట్లు బ్రహ్మజ్యోతియును దేవాదిదేవుని సూక్ష్మ భాగములతో నిండియుండును. దేవాదిదేవుని అనంతమైన ఆ సూక్ష్మ విస్తృతులలో కొన్ని భౌతిక ప్రకృతికి లోబడియు కొన్ని స్వతంత్రముగాను ఉండును. మేఘము అనునవి సూర్యకాంతి భూమి నుండి గ్రహించిన జల సంచయము. సూర్యుడు వరుసగా 8 నెలల పాటు భూగోళపు ఉపరితలముననున్న జలమును ఆవిరిగా మార్చి మేఘరూపమున దానిని మలచి అవసరమైనప్పుడు తిరిగి జలముగా మార్చి భూమిపై వెదజల్లును. ఈ విధముగానే మన ప్రభుత్వములు కూడా వ్యవసాయము, పరిశ్రమలు మున్నగు విభిన్న వృత్తుల అవలంబించు వారి నుండి రాబడి పన్ను, అమ్మకము పన్ను మొదలగు పన్నులను గ్రహించును. దీనిని సూర్యుడు భూమి నుండి నీటిని గ్రహించుటతో పోల్చుదురు. భూమి మీద నీటి అవసరము మరలా ఏర్పడినప్పుడు ఆ సూర్యకాంతియే నీటిని మేఘములుగా మార్చి మరలా భూలోకమంతటికి సరఫరా చేయును. ప్రభుత్వము కూడా తాను సేకరించిన పన్నులను విద్య, పారిశుద్ధ్యము మున్నగు ప్రజాకార్యముల కొరకు వినియోగించును. ఉత్తమ ప్రభుత్వమునకు ఇది ముఖ్య కర్తవ్యము. అనవసరముగు దుర్వ్యయమునకై ప్రభుత్వము పన్నులను వసూలు చేయరాదు. రాబట్టిన పన్నులను తమ ప్రజలకు సంక్షేమము కొరకే వినియోగించవలెను. వర్ష ఋతువునందు బలమైన గాలులు వీచుచు మబ్బులను దేశములోని వివిధ ప్రాంతములను కొనిపోవును. వేసవి ముగిసిన తర్వాత నీరు అవసరమైన ప్రాంతములలో నీటిని వర్షించు మేఘములను అవసర సమయముల యందు తన ఖజానా ఖాళీ అయినను లెక్క చేయకుండా తన ధనమంతటిని పేదసాదలకు దానము చేయు ధనికునితో సరిపోల్చవచ్చును. ఆ ధనకుని వల్లనే మేఘములను భూమి మీద వివిధ ప్రాంతములలో తన నీటినంతటినీ వర్షించును. శ్రీరామచంద్రుని తండ్రి అయిన దశరథ మహారాజు శత్రువులతో యుద్ధము చేయుచున్నప్పుడు పంట చేలలో రైతు కలుపు మొక్కలను ఏరి వేసినట్లు వారిని మట్టు పెట్టుచుండెను. దానధర్మములు అవసరమైన సమయములలో మేఘము వర్షమును వెదజల్లుట ఆయన తన ధనమును పేదసాదులకు పంచుచుండెను. మేఘము పుష్కలముగా నీటిని వర్షించుటకు ఒక గొప్ప ధనికుడు మహాదాత తమ ధనమంతటిని దానధర్మములు చేయుటలో సరిపోల్చుదురు. మేఘములు కొండలపైనను గుట్టలపైనను నీరు అవసరం లేని సముద్రముల మీదను కూడా నిండుగా వర్షించుట దానశీలుడు వ్యక్తి దానము అవసరమా కాదా అను విచక్షణ లేకుండా తన కోశాగారమును ఖాళీ చేయుట వంటిది. చేతికి ఎముకలు లేకుండా విశృంఖలములుగా అతడు దానము చేయును. వర్షపాతమును ముందు భూగోళమంతయు తన శక్తులన్నింటినీ కోల్పోయి కృషించి ఉన్నట్లు కనిపించును. వర్షపాతానంతరము భూమి ఉపరితలం అంతయు చెట్టు చేమలతో పచ్చబడి ఆరోగ్యవంతముగను దృఢముగను కానవచ్చును. భూగోళము యొక్క మొదటి దశను భౌతిక వాంఛలపై ఘోర తపశ్చర్యాదులు
సలుపు వ్యక్తితో పోల్చవచ్చును. వర్ష ఋతువు తర్వాత ఏర్పడిన భూమి సమృద్ధ స్థితిని భౌతిక వాంఛల సిద్ధితో పోల్చదగును. కొన్ని సమయములలో దేశములకు అవాంఛనీయమైన ప్రభుత్వము ఏర్పడినప్పుడు వ్యక్తులను, రాజకీయ పక్షముల వారును, ప్రభుత్వాధికారులను సంపాదించుటకు తీవ్రమైన తపస్సును, వ్రతాదులను చేయుదురు. ప్రభుత్వంపై అధికారము లభించిన పిదప వారు ఉద్యోగులను ఉదారమగు వేతనలు ఇచ్చి పదవిలో కొనసాగుదురు. ఇదిను వర్షాకాలమున భూమి అభివృద్ధి చెందుట వంటిదే. వాస్తవమునకు ఎవరైనను ఆధ్యాత్మికమైన ఆనందమును సాధించుట కొరకే తీవ్ర వ్రతములను, తపస్సులను చేయవలెను. దేవదేవుని సాక్షాత్కరించుకొనుటకే తపస్సును ఆచరించవలెనని శ్రీమద్భాగవతము ఉపదేశించుచున్నది. భక్తియుక్తమైన సేవతో తపస్సును చేయుట వలన మానవుడు ఆధ్యాత్మిక జీవితమును పొందును. అట్లు పొందిన వెంటనే అపారముగా ఆధ్యాత్మిక ఆనందము అనుభవించును. భౌతిక ప్రయోజనములకై తపమాచరించువారు అజ్ఞానులనియు ఆ ఫలితములు తాత్కాలికములే అనియు భగవద్గీతలో నుడువబడినది. వర్షాకాలమున సాయంకాలమున అందు చెట్ల మీద మిణుగురులు అక్కడక్కడ కనిపించును. అది అని దీపముల వలె ప్రకాశించును. కానీ ఆకాశమున సహజముగా వెలుగు నక్షత్రములను, చంద్రాది గ్రహములను కనిపించవు. ఈ విధముగానే కలియుగమున నాస్తికులకు లేక దుర్మార్గులకు చాలా ప్రముఖముగా కనిపింతురు. వైదిక సిద్ధాంతములను అనుసరించి మోక్షమునకే ప్రయత్నించువారు మరుగున పడుదురు. కలియుగము జీవుల వర్షాకాలముతో పోల్చదగినది. ఈ యుగంలో భౌతిక నాగరికత పురోగమ ప్రభావము వలన నిజమైన విజ్ఞానము మరుగున పడినది. కేవలము తార్కికులకు, నాస్తికులకు మత సిద్ధాంతములనబడువానికి సిద్ధపరుచుచున్నారు. మిణుగురు పుడుగుల వలె వారు ప్రముఖులగుచున్నారు. వైదిక సూత్రములను, ఆధ్యాత్మికాదేశములను కఠినముగా పాలించువారు కలియుగము అనే మేఘములచే కప్పబడిన వారు. ప్రజలు మిణుగురు పురుగుల కాంతిని వదిలి ఆకాశమున వెలుగుచుండు సూర్య చంద్ర గ్రహ నక్షత్రాది జ్యోతుల వలన ప్రయోజనము పొందుట నెరవేర్చుకొనవలెను. వాస్తవముగా మిణుగురు పురుగు చీకటి రాత్రుల యందు ఎట్టి కాంతిని ఇయ్యజాలదు. వానాకాలమునందు కూడా కొన్ని వేళల యందు మబ్బులు విడిపోయి సూర్యచంద్రులను, నక్షత్రములను కనిపించును. అట్లే ఈ కలియుగమునందును కొన్ని వేళల యందును మేలు కలుగుతుండును. చైతన్య మహాప్రభువు యొక్క వైదికోద్యమము హరే కృష్ణ మంత్ర ప్రచారము ఈ విధముగా వ్యాపించుచున్నది. వాస్తవముగా జీవితమును గడపగోరువారు కేవలము తార్కికులను, నాస్తికులను ప్రసరించు గుడ్డి వెలుగు కొరకు ఆశపడుటచ్చు మాని ఈ ఉద్యమము నుండి ప్రయోజనము పొందవలెను. తొలిజల్లులు పడి మేఘములు గర్జింపనారంభించగానే కప్పలు హఠాత్తుగా తమ పాఠములు చదువనారంభించిన విద్యార్థుల వలె బెకబెకలాడున ఆరంభించును. సాధారణంగా విద్యార్థులు తెల్లవారుజామున లేవవలెను. వారు సామాన్యముగా తమంతట తాము లేవలేరు. దేవాలయములందో సాంస్కృతిక సంస్థలయందో గంట మోగినచో విధి లేక లేతురు. తమ ఆధ్యాత్మిక గురువు ఆదేశమున వారు వెంటనే లేచి కాలకృత్యములు తీర్చుకొని వేదాధ్యయనముతో, వేదమంత్ర పఠనములతో పూనుకొందరు. నేడు జనులు కలియుగపు చీకటిలో నిద్రపోతున్నారు. కానీ ఒక గొప్ప ఆచార్యుడు జన్మించినప్పుడు మాత్రమే అతని ప్రబోధల వలన వారు మేల్కొని యథార్థ జ్ఞానము ఆర్జించుటకై వేద పఠనమునకు పూనుకొందురు. వర్షాకాలమున చిన్న చిన్న గుంటలను, తటాకములను, వాగులను నీటితో నిండిపోవును. ఇతర కాలములలో అవి ఎండిపోయినట్లు ఉండును. ఈ విధముగానే భౌతికవాదులకు వ్యక్తులు సహజముగానే నీరసులుగా ఉందురు. కానీ కొన్ని సమయములలో వారు ఐశ్వర్యవంతులై ఇల్లు వాకిలి కలిగి భార్యాపిల్లలతో, బ్యాంకులు నిల్వలతో అభ్యుదయము సాధించుచున్నట్లు కనిపించరు. కానీ వెంటనే మరలా వారును వాగులు, గుంటల వలె వట్టిపోవుదురు. మిత్రులు, కుటుంబము, సంతానము, భార్య మొదలగు వారి సాంగత్యంతో కొంత సంతోషమున్న మాట నిజమే. కానీ ఆ సంతోషము ఎడారిలో నీటిబొట్టు వంటిదని విద్యాపతి మహాకవి నుడువుచున్నాడు. ఎడారిలో ప్రతివాడును నీటికై తప్పించుచున్నట్లు లోకమున ప్రతి వ్యక్తియు సుఖమునకై పరితపించుచున్నాడు. ఎడారిలో ఒక చుక్క నీరు పడినచో ఆ నీటి బిందువు వలన ప్రయోజనము అత్యల్పము. మన భౌతిక జీవిత మార్గమున సుఖ సముద్రమును సాధింపవలెనని మనము ఆరాటపడుచున్నాము. కానీ సంఘము, మిత్రులు, ప్రాపంచిక ప్రేమ అను ఒక చిన్న నీటి బిందువు కన్నా ఎక్కువ మనము పొందలేక పోవుచున్నాము. చిన్న వాగులను, గుంటలను, తటాకములను ఎండాకాలంలో జల పరిపూర్ణిమ కానట్లు మనకు ఎన్నటికి సంతృప్తి కలగదు. వాన కురుయుట వలన గడ్డి, చెట్టు, చేమలు పచ్చగా కనిపించును. కానీ కొన్ని సమయములలో ఆ పచ్చని గడ్డిపై ఎర్రని ఆరుద్ర పురుగులు వ్యాపించుచుండును. ఈ పచ్చని ఎర్రని రంగులను గొడుగుల వంటి పుట్టవ గొడుగులను కలిపి ఆ దృశ్యము మనోహరంగా కనిపించును. హఠాత్తుగా ఒక వ్యక్తి ధనవంతుడై దృశ్యమున్నది తలపించును.
తన పొలము బాగుగా పండినందుకు రైతు చాలా సంతోషించను. కానీ పెట్టుబడి దారులు ప్రకృతి యొక్క అతీత శక్తులలో నమ్మకము లేనివారు కావున ధరల పోటీకి భయపడుచు సంతోషము పొందరు. కొన్ని ప్రాంతములలో ప్రభుత్వంపై పెత్తనం వహించి పెట్టుబడిదారులు ఎక్కువగా ఉత్పత్తి చేయరాదని కర్షకుని ఆదేశింతురు. కానీ సకల ఆహార ధాన్యములను సమకూర్చువాడు ఆ దేవదేవుడే అని వారు ఎరుగరు. ఏకో బహూనాం యో విదదాతి కామాన్ అని వైదికాదేశము. దేవదేవుడే ఈ సృష్టిని పోషించుచున్నాడు కనుక సకల జీవులకు అవసరమైన నన్నిటినీ సమకూర్చుటకు ఆయనయే ఏర్పాటు చేయుచు జనసంఖ్య ఎక్కువైనప్పుడు వారికి ఆహారము సమకూర్చుట దేవాది దేవుని పని. కానీ నాస్తికులకు దుర్మార్గులకు ఆహార ధాన్యముల విశేషోత్పత్తి వంటి వానిని ముఖ్యంగా అవి తమ వ్యాపారమునకు అడ్డుతగులునని ఉద్దేశముతో హర్షింపరు. వర్షాకాలమున స్థల జలాకాశములలోనున్న ప్రాణులన్నయు దేవదేవుని దివ్య సేవాశక్తులే ఉన్న వాని వలె మిక్కిలి వికాసము పొందును. ఈ విషయమున మాకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘపు విద్యార్థులతో వాస్తవమగు అనుభవము కలదు. వారు ఈ సంఘటన విద్యార్థులు కాకముందు సహజముగా సుందరమగు ముఖ కవళికలు కలవారైనను కృష్ణ చైతన్యము నుండి తెలియనందున వారు మిక్కిలి మురికిను అస్తవ్యస్తముగాను కనిపించుచుండిరి. కృష్ణ చైతన్య మార్గమును అనుసరించిన పిదప వారి ఆరోగ్యము చక్కబడినది. నియమ నిబంధనలు అనుసరించుట వలన వారు దేహకాంతి ఇనుమడించెను. నేడు వారు కాషాయ వస్త్రములు ధరించి నుదుట తిలకముతో మెడలో కంఠమాలతో చేతియందు జపమాలతో సాక్షాత్తుగా వైకుంఠము నుంచి దిగి వచ్చినట్లే ఉందురు. వర్షాకాలమున నదులు పొంగి ఉరవడితో సముద్రము వైపు ప్రవహించుచున్నప్పుడు అవి సముద్రుని కలవరపెట్టినట్లు తోచును. ఆ విధముగానే యోగ మార్గంలో ఆధ్యాత్మిక పురోగతి సాధించిన వాడు కామప్రేరణతో కలవరపడును. కానీ ఉన్నతమగు పర్వతములు జడివాన కొట్టినను చలించవు. ఈ విధముగానే కృష్ణ చైతన్యమున పురోగమించిన వ్యక్తి ఎన్ని కష్టములు వచ్చినను కలతపడడు. ఆధ్యాత్మికముగా పురోగమించిన వ్యక్తి ఎట్టి జీవిత పరిస్థితినైనను భగవదనుగ్రహముగా భావించును. ఆధ్యాత్మిక సామ్రాజ్యమును ప్రవేశించుటకు పూర్తిగా అర్హుడగును. వర్ష ఋతువునందు కొన్ని బాటలు తరచుగా ఉపయోగింపబడవు. అందువలన వారిలో ఎత్తుగా గడ్డి పెరుగును. అట్టి మార్గమునకు వైదికాదేశమున అర్థము చేసుకొను ఆచరణలో పెట్టని బ్రాహ్మణునితో పోల్చవచ్చును. మాయ అను ఎత్తుగా పెరిగిన గడ్డి అతనిని కప్పివేయును. ఆ పరిస్థితుల్లో ఆ స్థితిని అతడు విస్మరించును. దేవాది దేవుని శాశ్వత ధ్యానమును తన నిజస్థితిని అతడు విస్మరించును. మాయ వలన పెరిగిన పొడుగాటి గడ్డి వలన దారి తప్పిన వ్యక్తి ఆ మాయ వలన ఏర్పడిన జీవితముతో తదాత్మము చెంది ఆధ్యాత్మిక జీవితమును విస్మరించును. వర్షాకాలమున మెరుపులు ఒకమారు ఒక ప్రాంతముననున్న మేఘ సమూహముతోనూ మరొకప్పుడు మరి ఒక ప్రాంతముననున్న మేఘ సమూహముతోనూ కనిపించును. దీనిని ఒకే పురుషుని యందు చిత్తము లగ్నము కాని విలాసవతితో పోల్చవచ్చును. మేఘము వానను కొమ్మరించి పలువురికి జీవనాధారము కలిగించుచున్నది కనుక యోగ్యుడైన ఒక వ్యక్తితో అది పోల్చబడి ఉన్నది. యోగ్యత గల వ్యక్తి మేఘము వలనే పలువురు జీవులకు లేదా వారి కుటుంబములోని వారికి లేదా వారి వృత్తిలోని వారికి జీవనాధారము కల్పించినను కుటుంబములోని వారికి కల్పించును. విడాకులిచ్చిన భార్య వలన ఒక వ్యక్తి జీవితమంతయు సంక్షుభితము కావచ్చును. భర్త కలత చెందిన ఎడల కుటుంబం అంతయు నాశనమగును. పిల్లలు బెదిరిపోవుదురు, లేక వ్యాపారము మూతపడును, సర్వము చెల్లాచెదురుగును. కనుక కృష్ణ చైతన్యంలో పురోగమించదలిచిన మహిళలు ప్రశాంతముగా భర్తలతో కాపురము చేయుదురనియు ఆ దంపతులు ఏ పరిస్థితుల్లోనూ విడిపోరనియు గ్రహింపవలెను. భార్యాభర్తలు స్వేచ్ఛాకామ విహారమును అదుపులో పెట్టుకుని తమ మనస్సులను కృష్ణ చైతన్యం వైపు కేంద్రీకరించిన ఎడల వారి జీవితములు ఫలవంతములుగును. ఇంతకును భౌతిక ప్రపంచమున పురుషునికి మహిళ కావలేను, మహిళకు పురుషుడు కావలేను. వారిద్దరూను కలిసి కృష్ణ చైతన్యముతో ప్రశాంతంగా జీవించవచ్చును. విద్యుత్తు ఒక మేఘబృందము నుండి మరి ఒక మేఘబృందమునకు మారుచున్నట్లు మారుట తగదు. ఒక్కొక్కప్పుడు మేఘగర్జనతో పాటు ఇంద్రధనస్సు కూడా పాడవును. ఇది వాని వలె ధనస్సు వలె ఉండును. నిజమునకు ధనస్సు ఇరుపక్కలను నారితో బిగించి కట్టబడి ఉండును కనుక వంగియుండును. కానీ ఇంద్రధనస్సునకు అట్టి నారీ లేదు. అయినను అది ఆకాశమున సుందరముగా
వంపు తిరిగియే కనిపించును. ఆ విధముగానే దేవాదిదేవుడి భౌతిక ప్రపంచమున అవతరించినప్పుడు సామాన్య మానవుని వలె కనిపించును. కానీ ఎట్టి భౌతిక పరిస్థితి మీదను ఆయన ఆధారపడి ఉండడు. దేవదేవుడు బాహ్యశక్తి బంధనమునకు లోబడిని స్వతంత్రమైన అంతఃశక్తితో అవతరించునని భగవద్గీతలో ఉడువబడినది. సామాన్య ప్రాణికి బంధనమైనది, దేవాది దేవునికి బంధనము కాదు. వర్షాకాలమున వెన్నెల మేఘములతో కప్పబడి ఉండును, కానీ అది అప్పుడప్పుడు కనిపించును. కొన్ని సమయముల యందు మేఘముల కదలికతో చంద్రుడును కదులుచున్నట్లు తోచును, కానీ వాస్తవమునకు చంద్రుడు స్థిరముగా నుండును. కదులుచున్న మేఘముల వలన చంద్రుడు కదులుచున్నట్లు కనిపించును. ఈ విధముగానే కదులుచున్న భౌతిక ప్రపంచముతో తదాత్మయు పొందిన వ్యక్తి అతని వాస్తవముగు ఆధ్యాత్మిక తేజము భ్రాంతిచే కప్పబడుట వలన భౌతిక చర్యల కదలికతో పాటు భిన్న జీవిత రంగంలో తానును కదులుచున్నట్లు భావించుకును. అహంకారము వలనే అతడు ఇట్లు భావించును. కదులుచున్న మేఘము చీకటి వెన్నెలల మధ్య సీమారేఖ అయినట్లు అహంకారము ఆధ్యాత్మిక భౌతిక స్థితుల మధ్య సీమారేఖ వంటిది. వర్షాకాలమున తొలిసారిగా ఆకాశము మేఘఛన్ననము కాగానే ఆ మేఘములను చూచి నెమళ్ళ సంతోషముతో నృత్యము చేయనారంభించును. భౌతిక జీవిత విధానములో మిక్కిలి విసిగిపోయి ఉన్న వారితో దీనిని పోల్చవచ్చును. అట్టివారు దేవదేవుని భక్తియుక్త సేవలో నిమగ్నులైన వారి సహవాసముతో ఉత్సాహితులైన నెమళ్ళ వలె నృత్యము చేయుదురు. ఈ విషయమును మాకు వాస్తవముగా అనుభవము కలదు. కృష్ణ చైతన్య మార్గమున చేయుటకు ముందు శుష్కముగను దీనముగను నున్న మా విద్యార్థులు పలువురు భక్తుల సహవాసము వలన ఆనంద పరవశులై నేడ మయూరముల వలె నృత్యము చేయుచున్నారు. మొక్కలను తీగలను భూమి యందు జలములను పీల్చుకొని వృద్ధి చెందును. ఆ విధముగానే వ్రతానుష్ఠానములు జరుపువారు వ్రతానుష్ఠానము వలన శుష్కించినను అవి ముగిసిన పిదప వాని ఫలము పొంది తన కుటుంబముతోనూ సంఘముతోనూ కలిసి విషయ సుఖములను అనుభవింతురు. కొన్ని సమయముల యందు కొంగలను బాతులను మురికితోనూ ముండ్ల తీగలతోనూ నిండిన సరోవర తీరముల ఎందును నదీ తీరముల ఎందును నిరంతరము సంచరించుచుండును. ఆ విధముగానే కృష్ణ చైతన్యము లేని గృహస్థులు ఎన్ని చిక్కులున్నప్పటికీ భౌతిక జీవితమునందే నిరంతరము తారాట్లాడుచుందురు. కృష్ణ చైతన్యవంతులు కానిచో ఎవరును కుటుంబ జీవితమునందు గాని సంఘ జీవితమునందు గాని సంపూర్ణ శాంతి సౌఖ్యములతో జీవింపలేరు. దేవదేవుని ప్రేమమయమైన సేవలో నిమగ్నమై నిరంతరము చైతన్య మహాప్రభు దివ్యనామమును జపించి గృహస్థులతో కానీ సన్యాసులతో కానీ తనను సంపర్కము కలిగింపుమని స్త్రీల సరోత్తమ దాస ఠాగూర్ భగవంతుని వేడుకొనెను. భౌతికవాది అయిన వ్యక్తికి లోక వ్యవహారములన్నీ తనకు ప్రతికూలముగా నున్నట్లు కానిపించును. కృష్ణ చైతన్యము గల వ్యక్తికి ప్రతి విషయమును సంతోషకరమగునట్లుగానే కనిపించును. కుంభవృష్టి వలన కొన్ని సమయముల యందు పొలముల గట్లు తెగిపోవును. ఈ విధముగానే ఈ కలియుగములో ఆ ప్రామాణికమగు నాస్తికుల ప్రచారము వేదోక్త మయములు ఉపదేశముల అనడి గట్టును ధ్వంసము చేయును. ఆ విధముగా ప్రజలు క్రమముగా దేవుడు లేడన్న స్థితికి దిగజారుదురు. వర్షాకాలమును మేఘములు గాలులచే ఇటు అటు జలములను తరచబడి జలములను వర్షించును. వానిని అమృతముగా భావించి ప్రజలు వానికి ఆనందముతో స్వాగతము పలుకుదురు. వేదములను అనుసరించు బ్రాహ్మణులు మహాయజ్ఞముల యందు దానధర్మములు చేయుడని రాజులు వ్యాపారులు వంటి ధనవంతులను ప్రోత్సహించినప్పుడు వారు తమ సంపదను పంచిపెట్టువలయును. అమృతమును వర్షించుట వంటిదే. మానవ సంఘములందరి 4 వర్ణములు అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు ప్రశాంతముగను పరస్పర సహకారముగను జీవించుటకు ఉద్దేశింపబడినది. సమర్థులకు వైదిక బ్రాహ్మణుల మార్గదర్శకత్వమున యజ్ఞ యాగాదులు ఆచరించి తమ సంపదను వారు సమానముగా పంచిపెట్టినప్పుడే అది సాధ్యమగును. బృందారణ్యము వర్షముల వలన బాగుగా పుంజుకొని ఖర్జూర రసాల జంబు వృక్షములను ఇతర ఫల వృక్షములను విరుగగాసినవి. దేవదేవుడు కృష్ణుడును అతని గోపాలక మిత్రులను బలరాములను వర్షతు వాతావరణమును ఆనందించుటకై అరణ్యమున ప్రవేశించిరి. గోవులు కొత్త పచ్చిక మేసి మిగుల ఆరోగ్యముగా నుండెను. వాని పొదుగులు పాలతో నిండి ఉండెను. బృందావనమున గోవర్ధన పర్వత పార్శ్వమున నడుచుచున్నప్పుడు కృష్ణుడు చాలా ఆనందించను. యమునా తీరమున అన్ని చెట్లను
చెట్లతో నిండియుండినను వాని నుండి తేనె పానలై పారుచుండుటను కృష్ణుడు చూచెను. గోవర్ధన పర్వతము నుండి పెక్కు సెలయేళ్లు క్రిందికి దుముకుచుండెను. ఆ సెలయేళ్ల ధ్వని మనోహరముగా నుండెను. ఆ ధ్వని వినుచు కృష్ణుడు గోవర్ధన పర్వత గుహలోనికి తొంగి చూసుచుండెను. వర్షాకాలము పూర్తిగా ముగియక క్రమముగా శరదృతువు ప్రవేశించు నాటికి ఇంకను కొన్ని ప్రాంతములందు వర్షములు పడుచుండెను. కృష్ణుడును అతని సహచరులను చెట్ల కిందనో గోవర్ధన పర్వత గుహల్లోనో కూర్చుండి పండిన పండ్లను ఆరగించుచు ఆనందముతో సంభాషించుకొనుచు కాలము గడుపుచుండిరి. కృష్ణ బలరాములు పగలంతయు అరణ్యంలో ఉన్నప్పుడు యశోదామాత పెరుగన్నమును పండ్లను మిఠాయిలను వారికి పంచుచుండెను. కృష్ణుడు వారిని స్వీకరించి యమునా తీరమునందలి రాతి బండలపై కూర్చుండి ఆరగించుచుండెను. కృష్ణుడును బలరామును వారి మిత్రులను వారికి భుజించుమని ఆవులను దూడలను ఆబోతులను కాయుచుండిరి. ఆవులు నిండిన తన పొదుగులతో నిలవలేక అలసిపోవుచున్నట్లు కనిపించుచుండెను. పరుండుచునే నెమరు వేయుచు ఆవులు సంతోషముగా గడుపుటను చూచి కృష్ణుడు ఆనందించెను. తన శక్తి విభూతియే అయిన ఆ అరణ్య సౌందర్యమును చూచి కృష్ణుడు గర్వపడెను. అటువంటి సమయంలో యందు కృష్ణుడు వర్షాకాల ప్రకృతి విలాసమునకు ప్రశంసించును. భౌతిక శక్తి ప్రకృతి స్వతంత్రముగా ఏమీ చేయలేదని భగవద్గీతలో చెప్పబడినది. ప్రకృతి కృష్ణుని పర్యవేక్షణమున పనిచేయును. దుర్గా అనబడు భౌతిక ప్రకృతి కృష్ణుని నీడగా పనిచేయునని బ్రహ్మ సంహిత యందు చెప్పబడినది. కృష్ణుని నుండి పంపబడిన ప్రతి ఉత్తరువును భౌతిక ప్రకృతి పాలించును. అందువలన వర్షాకాలమున కలిగిన ప్రకృతి సౌందర్యము కృష్ణుని సూచనలు అనుసరించుటయే సంభవించినది. వర్ష ఋతువు గడిచిన వెంటనే జలాశయములన్నీయు చాలా పరిశుభ్రములై ఆనందము చేకూర్చెను. శరదృతువు ఆగమనము వలన అంతటను ఉల్లాసకరము గాలులు వీచుచుండెను. ఆకాశము పూర్తిగా మేఘ నిర్ముక్తమై తన సహజమగు నీలవర్ణమును మరలా పొందెను. అరణ్యములోని జలాశయములలో వికసించుచున్న కమలములు యోగభ్రష్టులై పతితులైనను మరలా తమ ఆధ్యాత్మిక జీవితమును కొనసాగించుట వలన పురోగతి సాధించిన వ్యక్తుల వలె ప్రకాశించెను. శరదృతువు రాగానే ప్రతి వస్తువును సహజముగానే సుందరముగా కనిపించెను. ఆ విధముగానే భౌతికవాది కృష్ణ చైతన్య మార్గమును అవలంబించి ఆధ్యాత్మిక జీవితమును అనుసరించినప్పుడు శరదృతువులోని జలము వలెను ఆకాశము వలెను అతని మనస్సు నిర్మలమగును. శరదృతువున కారుమేఘముల సంచారము ఆకాశము నుండి తొలగిపోవును. జలములు కలుషితములగుట నుండుటయే తొలగిపోవును. భూమి మీద అశుభ్ర జలములు అశుభ్ర వాతావరణము పరిశుభ్రమగును. ఆ విధముగానే కృష్ణ చైతన్యమును అనుసరించిన వ్యక్తి వెంటనే బాహ్య అభ్యంతరము లందున్న సకల కలుషముల నుండి విడివడును. కృష్ణ చైతన్యమును అవలంబించు వారి నుండి కృష్ణుడు వారికి గల సకల దురాభ్యాసములను హరించును. శరదృతువునందు మేఘములు నీటిలో కూడి ఉండవు కనుక అవి తెల్లగా నుండును. ఆ విధముగానే కుటుంబ బాధ్యతల నుండి విముక్తుడైన వ్యక్తి కృష్ణ చైతన్యమును పూర్తిగా అనుసరించిన వ్యక్తి సకల వ్యాకులముల నుండి విముక్తుడైన శరదృతువునందలి మేఘము వలె తేటగా కనిపించును. శరదృతువునందు పర్వతముల నుండి కిందకు ప్రవహించు సెలయేళ్లు కొన్ని సమయముల యందు పరిశుభ్రమగు నీటిని అందించును, కొన్ని సమయముల యందు ఆగిపోవును. ఈ విధముగానే మహర్షులు ఒక్కొక్కప్పుడు పరిశుద్ధ జ్ఞానమును పంచిపెట్టుదురు, ఒక్కొక్కప్పుడు మౌనముగా నుందురు. వర్షాకాలమున నిండిన చిన్న గుంటల శరదృతువులో క్రమముగా నిండిపోవును. జలాశయములందున్న చిన్న జలజంతువులు నానాటికి తన సంఖ్య తరిగిపోతున్నదని తెలుసుకొనలేవు. అదే విధముగా ఐహిక విషయముల యందు నిమగ్నులగు వ్యక్తులు తమ జీవిత పరిమితి నానాటికి తగ్గిపోవచ్చున్నదని గ్రహింపలేరు. అటువంటి వ్యక్తులు పశుపాలనమున, ఆస్తి సంపాదనమున, భార్యాపుత్ర పోషణమున, మైత్రి దక్షిణమున నిమగ్నులై ఉందురు. చిన్న జలాశయములలో నివసించు చిన్న జంతువులు శరదృతువులో నీరు తగ్గిపోవుట వలనను మార్చివేయు ఎండవేడిమి వలనను చాలా వ్యాకులములగును. అట్లే జీవితమును అనుభవించలేక తమ కుటుంబమును పోషించలేక ఇంద్రియ నిగ్రహము లేని వ్యక్తులు నిరంతరము బాధపడుచునుందురు. బురద నేల క్రమముగా ఎండనారంభించును, కొత్తగా మొలచిన మొక్కలు వాడిపోవనారంభించును. ఈ విధముగానే కృష్ణ చైతన్యమును అనుసరించిన వారికి ఐహిక రోగములు మీది వాంఛ క్రమముగా ఐహిక భోగముల మీద వాంఛ క్రమముగా క్షీణించును. శరదృతువు రాగానే ఆత్మానుభూతి మార్గంలో పురోగమించిన వ్యక్తి సత్వ రజ స్తమో గుణములచే వికారము పొందినట్లు సముద్ర జలములు నిర్వికారములగును. శరదృతువుల్లో కర్షకులు తమ పొలములలో నిలిచిన నీరు బయటికి పోకుండా బలమైన గట్లు పోయిదురు. మరలా వర్షము పడు ఆశ లేనందున తను పొలములలోనే చేరిన నీటిని నిలువ చేయు
తలంతురు. ఈ విధముగానే వాస్తవంగా ఆత్మసాక్షాత్కార మార్గంలో పురోగమించిన వ్యక్తి తన ఇంద్రియములను వశమును నుందుంచుకొనుట ద్వారా తన శక్తిని కాపాడుకొనుచు 10 సంవత్సరములు గడిపిన పిదప ప్రతి వ్యక్తియు కుటుంబ వ్యవహారముల నుంచి విరమించి కృష్ణ చైతన్య మార్గమున పురోగతిని సాధించుటకై తన శక్తిని భద్రపరచుకొనవలయును. ఇంద్రియములను వశమునందుంచుకొని వానిని ముకుందుని దివ్య ప్రేమయుక్తమైన సేవలో వినియోగపరచుకున్నచో మోక్షము లభింపనేరదు. శరదృతువు వంటి పగటి వేళలో సూర్యుడు తీక్షణముగా ఉండను, కానీ రాత్రులందు పరిశుద్ధమగు వెన్నెల వలన ప్రజలు పగటి శ్రమ నుండి విముక్తి పొందుదురు. ముకుందుని శరణు పొందిన వారు దేహమే ఆత్మను అపార్థము చేసుకొనుట వలన కలిగిన శ్రమ నుండి విముక్తులగుదురు. కృష్ణుడు బృందావనమునందలి వ్రజకన్యలకు ఆనందము కలిగించుటకు కారణము వ్రజభూమిలో కన్యలందరూ నిరంతరము కృష్ణుని వియోగముతో బాధపడుచుండుటయే. వెన్నెల విరిసిన శారదరాత్రులలో కృష్ణుని కలుసుకొన్నప్పుడు వారి వియోగ వ్యధ తొలగిపోవును. ఆకాశము మేఘ వినిర్ముక్తమై నిర్మలముగా నున్న రాత్రుల యందు నక్షత్రములు ఉజ్వలముగా ప్రకాశించిన ఆ విధముగానే ఒక వ్యక్తి వాస్తవముగా కృష్ణ చైతన్యమును సాధించినప్పుడు సకల కల్మషముల నుండి విముక్తుడై శరద్రాత్రుల యందలి నక్షత్రముల వలె ప్రకాశించును. వేదములలో కర్మ అనగా యజ్ఞ యాగాదుల ఆచరణమని నిర్వచించబడినప్పటికీ వాని పరమార్థము భగవద్గీతలో చెప్పబడినది. ప్రతి వ్యక్తియు వేదముల ఉద్దేశమును పూర్తిగా గ్రహించిన పిదప కృష్ణ చైతన్య మార్గమును స్వీకరింపవలెను. కృష్ణ చైతన్య మార్గంలో భక్తుడు ప్రదర్శించు నిర్మల హృదయము శరదృతువునందలి నిర్మలాకాశముతో పోల్చదగ్గును. శరదృతువునందు స్వచ్ఛమగు నీలాకాశమున నక్షత్రముతో పాటు చంద్రుడు కూడా ప్రకాశవంతుడై ఉండెను. కృష్ణ భగవానుడు యదువంశాకాశములో ఉదయించెను. తన కుటుంబ పరివారముతో పరివేష్టితుడై ఆయన నక్షత్ర పరివేష్టితుడైన చంద్రుని వలె ప్రకాశించుచుండును. అరణ్యములో పూల చెట్లు విరగబూసినందున వాని మీదుగా వీచు సుగంధ వాయువులు గ్రీష్మ వర్ష ఋతువులలో బాధపడిన వారికి మిగుల హాయి కలిగించును. కానీ దురదృష్టవశమున ఆ సుగంధ వాయువులు గోపికలను హాయిని కలిగించుటలేదు. ఎందుకనగా వారు కృష్ణునికి తన హృదయములను అర్పించిన వారు. సాధారణంగా ప్రజల ఆహ్లాదకరమైన శరదృతువు వనముల వలన సంతోషపడవచ్చును, కానీ గోపికలు కృష్ణుని ఆలింగనమునకు నోచుకొనక ఆ సుగంధ వాయువుల వలన ఆనందము పొందుటలేదు. శరదృతువు రాగానే ఆవులను జింకలను స్త్రీలను సాధారణంగా గర్భము ధరించుట జరుగును. ఆ ఋతువుల యందు సాధారణంగా భర్తల కామవాంఛ ప్రేరితులగుదురు. తత్వజ్ఞానులు దేవదేవుని కృపతో వారికి జీవిత పరమార్థమును అనుగ్రహించుటతో దానిని పోల్చవచ్చును. శ్రీరూప గోస్వామి తమ ఉపదేశామృతమున ఇట్లు నిర్దేశించుచున్నారు. భక్తుడు భక్తయుక్తమైన సేవను ఉత్సాహముతోనూ ఓర్పుతోనూ ఆదరించుచు నియమ నిబంధనలను అనుసరించుచు ఐహిక కాలుష్యములు అంటకుండా పరిశుద్ధముగా నిరంతరము భక్తుల సాంగత్యములో గడపవలెను. ఈ సూత్రమును అనుసరించుట వలన భక్తియుక్తమగు సేవ యొక్క అభీష్ట ఫలములను అతడు తప్పక పొందును. భక్తియుక్తమైన ఈ సేవా నిబంధనలలో ఓర్పుతో అనుసరించిన ఎడల భార్యలు గర్భము ధరించి ఫలమును పొందునట్లు భక్తులను ఫలితములను పొందు సమయం ఆసన్నమగును. శరదృతువునందు సరోవరములలో కలువలు లేనందున కమలములు విశేషముగా వికసించును. కమలములను సూర్యకాంతి వలననే పెరుగును, కానీ శరత్కాలమునందలి మండుటెండలు కమలములకే తోడ్పడును. బలవంతుడగు రాజు పాలించు దేశముతో శరదృతువు పోల్చబడినది. రాజు గాని ప్రభుత్వము గాని బలముగానున్న దేశములో దొంగలు దోపిడీకాండ్రు తల ఎత్తరు. దొంగల భయము లేదను విశ్వాసము ఏర్పడినప్పుడు పౌరులు సంతృప్తిగా హాయిగా జీవింతురు. బలమైన ప్రభుత్వము శరదృతువు నందలి తీక్ష్ణమగు ఎండతో పోల్చబడినది. కలువలు దొంగలు దోపిడీగాంటతోనూ పద్మముల ప్రభుత్వము వలన సంతృప్తి చెందిన పౌరులతోనూ పోల్చబడినది. శరదృతువుతో పొలములోని పంటలు చేతికి వచ్చును. తమకు లభించిన ఫలసాయమును సంతోషించే ప్రజలు దేవాదిదేవుని పొంగళ్ల నివేదనము వంటి పెక్కు ఉత్సవములను నిర్వహింతురు. కొత్తగా నూర్చిన ధాన్యము ముందుగా వివిధ దేవాలయములోని దేవతలకు నివేదింపబడును. కొత్త ధాన్యముతో వండిన పరమాన్నమును స్వీకరించుటకు అందరూ ఆహ్వానింపబడుదురు. ఈ ఋతువునందు ఇతర ఉత్సవములతోనూ పూజా పద్ధతులతోనూ జరుగును. ముఖ్యముగా
వంగదేశములో అన్ని ఉత్సవముల కన్నను గొప్పదగు దుర్గా పూజలను ఉత్సవమును ఈ ఋతువులోనే జరుగును. బృందావనములో దేవాదిదేవుడగు శ్రీకృష్ణుడును బలరాముడును ఉన్నందున శరదృతువు మిగుల సుందరముగా నుండెను. వైశ్యులు క్షత్రియులు ఋషులను స్వేచ్ఛగా తిరుగుచు తమ తమ వాంఛితార్థములను పొందుచుండిరి. ఈ విధముగానే తత్వవేత్తలను భౌతిక శరీర పంజర బంధనము నుండి విడివడిన పిమ్మట తమ తమ వాంఛిత లక్ష్యములను పొందుచుండిరి. వర్షాకాలమున వర్తకులు ఒక స్థలము నుండి మరి ఒక స్థలమునకు ప్రయాణించజాలరు కనుక వారు లాభములు ఆర్జించలేరు. అట్లే పన్నులు వసూలు చేయ రాజు అధికారులు ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళలేరు. కావున ప్రజల నుండి పన్నులు వసూలు చేయజాలరు. తత్వజ్ఞానమును ప్రచారమునర్చుటకును ఒక చోటు నుండి మరొక చోటికి సంచారము చేయవలసిన ఋషులను కూడా వర్షాకాలము ఎక్కడికి కదలకుండా అరికట్టును. కానీ శరదృతువునందు అందరూ తమ తమ నిర్బంధములు తొలగి స్వేచ్ఛగా తిరుగుదురు. తత్వవేత్తగా జ్ఞాని అయినను యోగి అయినను భక్తుడైనను భౌతిక దేహము కారణముగా అతడు ఆధ్యాత్మిక సిద్ధులను సాధించలేడు. భౌతిక దేహమును వదిలిన పిదపనే అనగా మరణానంతరమే జ్ఞాని దేవదేవుని ఆధ్యాత్మిక తేజమున లీనమగును. యోగి వివిధ ఉన్నత లోకములకు పోవును. భక్తుడు దేవదేవుని పరమధావమగు గోలోక బృందావనమును లేక వైకుంఠమును చేరి శాశ్వత ఆధ్యాత్మిక జీవితమును అనుభవించును. శరదృతు వర్ణనము అను 10వ స్కందపు 20వ అధ్యాయమునకు భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము.